హాయ్ హలో అండి అందరికీ. అరటికాయ బజ్జీ ప్రిపేర్ చేద్దామనైతే ఇప్పుడు అరటికాయని శుభ్రంగా పీల్ తీసేసి కడిగి ఇలా అయితే స్లైసెస్గా కట్ చేసుకున్నాను. అరటికాయ బజ్జీ, ఆలు బజ్జీ, పచ్చిమిర్చి బజ్జీ, ఇలాంటి బజ్జీ తినేటప్పుడు ఖచ్చితంగా దాంట్లో అయితే వాము అయితే యాడ్ చేసుకుంటే మనకి తిన్న అంత ఇబ్బందిగా అనిపించదు. ఇప్పుడైతే వాటిని వాటర్లో అయితే వేస్తున్నాను, బ్లాక్గా అవుతాయి అనేసి. పిండి కలిపిన తర్వాత వాటర్లో తీయచ్చు అని ఇప్పుడైతే ఒక కప్పు శనగపిండికి 2 టేబుల్ స్పూన్స్ వరకు కారము, ఉప్పు యాడ్ చేసేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత కొంచెం వాము అయితే కొంచెం నలిపి అలా అయితే యాడ్ చేస్తున్నాను. దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది, మనకి డైజెస్ట్ కూడా మంచిగా అవుతుంది. ఇప్పుడు వేడి నూనె అయితే యాడ్ చేస్తున్నాను. దీంట్లో తినే సోడా వేయకుండా వేడి నూనె వేసి కలపడం వల్ల ఏమవుతుంది అంటే మనకి తినే సోడా వేస్తే ఎలా అయితే మనకి ఫ్లఫీగా వస్తాయో అలాంటి ఫ్లేవర్ అలాగా అయితే వస్తుంది. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి థిక్గా అయితే ఇలా కలుపుకోవాలి. తర్వాత స్లైసెస్ని వాటర్లోంచి తీసుకొని పిండిలో డిప్ చేసుకొని వేడి వేడి నూనెలో వేసుకుంటే మనకి అరటికాయ బజ్జీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే మీకు ఏ బజ్జీ ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి. మీరే అరటికాయ బజ్జీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఎలా వచ్చాయి?